యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు పుట్టిన రోజు అని చాలా మంది ప్రజలందరూ ఆయన పుట్టిన దినంగా లోకంలో జరుపుకుంటూ ఆనందిస్తున్నారు. విషయం ఏంటి అంటే యేసు ప్రభు ఈ డిసెంబర్ 25న పుట్టాడని బైబిల్కు సంబంధించినటువంటి ఆధారాలు బైబిల్లో ఎక్కడా కూడా లేవు. క్రీస్తు పుట్టాడు అన్నది నిజమే గాని అది ఎవరో కాదనలేనటువంటి సత్యమే గాని ఏ రోజు ఏ తారీఖును పుట్టాడు అన్నది దేవుడు తన గ్రంథంలో దానిని రహస్యంగా ఉంచాడు, రాయించలేదు. మరి ఎందుకు అది? కానీ క్రీస్తు ప్రభు మాత్రం పుట్టాడు అన్నది నిజమే కదా? నిజం. అది ఎవరో కాదనలేదు. ఆయన పుట్టడంతో ఈ చరిత్ర 2 భాగాలయ్యింది. చరిత్ర చదివితే క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమనే విషయాలు మనకు ఎక్కువగా కనబడతాయి. ఎప్పుడు నుండి తారీఖులు లేదా ఎప్పుడు నుండి చరిత్ర ప్రారంభమయ్యింది అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా పుట్టిన నాటి నుండి ప్రారంభమయ్యింది. క్రీస్తు లేకపోతే చరిత్ర లేదు. క్రీస్తు శకపురుషుడుగా గుర్తించబడి ఆయన పుట్టుకతోనే చరిత్ర 2 భాగాలుగా చేయటం అనేది ప్రపంచ చరిత్ర ఆరంభమైంది. ఏది ఏమైనా క్రీస్తు పుట్టాడు అన్నది మనకు అవసరం, ఎందుకు పుట్టాడు అన్నది కూడా మనకి అవసరం. తెలుసుకోవాలా వద్దండి? ఎందుకు పుట్టాడు? ఈరోజు నేనేం చెప్తున్నానంటే మీకు వాక్యాన్ని, అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నది ఈ రోజు కొద్ది నిమిషాలు మనం విందాం. 4 అయిపోయింది, ఎక్కువ సమయం లేదు కాబట్టి. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 4 నుండి 5 వచనాలలో దేవుడు తన గ్రంథమంతా ఇలాగ రాయించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు ఎవరైనా చదవగలిగితే చదవండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు చూద్దాం. ఏమని రాశాడు? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన రాశాడు. క్రీస్తు భూమి మీదకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఎవరు? క్రీస్తు అనగానే ఆయన దేవుడు. మరి దేవుడు అయితే భూమి మీదకు ఎందుకు రావాలి? జాగ్రత్తగా వింటేనే కానీ ఈ విషయాలు మనకు అర్థం కావు. ఆయన దేవుడు. క్రీస్తు అనగా ఎవరు? దేవుడు. మరి భూమి మీదకి ఆయన ఎందుకు రావాలి? పైగా
పైగా మానవునిగా ఎందుకు రావాలి? ఇది కొంచెం ఆలోచింపదగిన విషయం. ఆయన దేవుడు ఎక్కడుంటాడు? అప్పుడు దేవుడు అంటే ఎక్కడుంటాడు? ఆయనకు ఒక లోకం ఉంది, పరలోకం అది. ఆయనకు ఒక దేశం ఉంది, పరదేశం అది, పరలోక దేశం అది. అక్కడ ఆ మహిమలో, ఆ గొప్ప లోకంలో, కోట్లాది దేవదూతల మధ్యలో ఉండవలసినటువంటి ఆయన, ఉండిన ఆయన మానవునిగా అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడే కనుక దేవుడిగా వచ్చాడు అనుకోండి, మనం నమ్ముతాం. అప్పుడు కొన్ని దేవుడుగా ఒకవేళ వచ్చాడు అని అనుకోండి, ఏం జరుగుతుంది మీరు చెప్పండి? అర్థమైందే నేను అన్నమాట. దేవుడుగా వచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుంది? దేవుడుగా వచ్చాడు అనుకోండి, దేవుడుగా ఒకవేళ మన మధ్యలోకి వచ్చాడు అనుకోండి, మనుషులందరూ ఏమవుతారు? చచ్చిపోతారండి. కారణం ఏంటో తెలుసా? ఏ మానవుడు కూడా ఈ భౌతికమైన నేత్రాలతో ఎవరిని చూడలేడు? దేవుడిని చూడలేడు కదా. కనుక దేవుడుగా ఒకవేళ వస్తే, దేవుడుగా మనుషుల మధ్యలోకి వస్తే, ఏ మానవుడు కూడా ఈ భౌతికమైన నేత్రాలతో చూడలేక చచ్చిపోతాడో. అందువల్ల దేవుడే మానవునిగా, దేవుడే నరుడుగా, దేవుడే మానవ శరీర ఆకారాన్ని ధరించుకుని మనుషుల మధ్యలోకి మనిషిగా, నరునిగా, మానవునిగా రావలసిన అవసరత ఏర్పడింది. దేవుడైన ఆయన మానవ శరీరాన్ని ధరించుకోవాలి అంటే ఈ భూమి మీద ఒక గర్భం అవసరం కదా. ఏమవసరం అండి? ఒక గర్భం అవసరం. ఇప్పుడు ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు అంటే, మనం కూడా స్త్రీల నుండే మనం పుట్టాము. అంటే మనందరం పుట్టాము అని అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా మనం పుట్టలేదు. కానీ క్రీస్తు ప్రభు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పుట్టినవాడు. అది గొప్ప సంగతి. పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి రావాలి అంటే, ఈ భూమి మీద ఆయన పుట్టడానికి ఒక స్త్రీ యొక్క గర్భము అవసరమండి. ఒక పురుషుడిలో ఉన్నటువంటి కణము రూపుదాల్చాలి అంటే అది ఎక్కడ మాత్రమే సాధ్యము? జిన్ను ఉండాలని అనుకోండి, పొంగలో ఉడకబెట్టేస్తే అయిపోద్ది కదండి. అవుతా? తపేలలో ఉడకబెడితే అయిపోద్దా? ఒక క్యారేజీలో పెడితే అవుతుందా? అంటే జున్నుని అది పేడ కట్టడానికి, గడ్డ కట్టడానికి ఏదో ఒక రీతిలో దాంట్లో పెట్టేసి జిన్నుగా ఉడకబెట్టి ఒక గడ్డగా దాన్ని పేడ పెట్టగలము. కానీ ఒక పురుషుడిలో ఉన్నటువంటి కణాలు మానవుడిగా, నరుడిగా, స్త్రీగా కానీ పురుషుడిగా కానీ తయారవ్వాలి అంటే కేవలం ఎక్కడ జరిగే పని అంటే గర్భములో మాత్రమే జరిగే పని. అది గర్భములోనే, ఒక స్త్రీ యొక్క గర్భములో మాత్రమే అది జరుగుతుంది. ఆ కణాలు తల్లి గర్భంలోనికి వెళ్ళి శరీరం దాల్చుకుని, ఆ రూపు దాల్చుకుని అవయవ నిర్మాణం ఏర్పడాలి అంటే కేవలం అది ఎక్కడ మాత్రమే సాధ్యం అంటే ఒక తల్లి యొక్క గర్భం, ఒక స్త్రీ యొక్క గర్భంలో మాత్రమే సాధ్యము తప్ప ఒక కుండలోనో, తప్పేళ్లలోనో, క్యారేజీలోనో వేసి మూతటి ఉడకబడితే అది తేర పెట్టబడినట్టుగా తయారు అయ్యే అవకాశం ఏమాత్రమో కూడా కాదు. విన్నారా ఎప్పుడైనా ఇలాగ మీరు? క్యారేజీలో పెడితే మనిషి అయిపోయాడండి అనే సంగతి ఎప్పుడైనా, ఆ కుండలో పెడితే మనిషి అయిపోయాడండి అనే మాట ఎప్పుడైనా
పురుషునిగా గాని స్త్రీగా గాని అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు పరలోకమందు ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి పంపించాలి, ఈ భూమి మీదకి రావాలి అనుకున్నప్పుడు ఈ భూమి మీద ఒక స్త్రీ యొక్క గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎవరావిడి? తెలీదా? మరియా. ఏమండి, ఆనాటి కాలంలో ఎంతో మంది స్త్రీలు కన్యకులు ఉన్నారా లేదా? కానీ ఆ యొక్క మరియా అనబడే స్త్రీని మాత్రమే ఎందుకు, స్త్రీ యొక్క గర్భాన్ని మాత్రమే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చాలా మంది స్త్రీలు లేరు అప్పుడు, లేకపోతే చాలా మంది కన్యలు లేరు అప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క సమాజంలో, యూదులలో. కానీ ఆ స్త్రీ యొక్క గర్భాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఆమె దేవుని దృష్టికి నీతిమంతురాలుగా, దేవుని దృష్టికి ప్రార్థనా పరురాలుగా, దేవుని దృష్టికి భయభక్తులు కలిగినటువంటి దానిగా, దేవుని దృష్టికి యథార్థవంతురాలుగా, దేవుడంటే భయము కలిగి చాలా పరిశుద్ధురాలుగా జీవించిన కారణాన్ని బట్టి దేవుని దృష్టి ఎవరి మీద పడ్డది? ఆ మరియా అనబడినటువంటి కన్యక మీద దేవుని దృష్టి పడ్డది. అప్పుడు దేవుడు అనుకున్నాడు, శబాస్, క్రీస్తు ప్రభు భూమి మీద కొట్టడానికి ఇలాంటి ఆవిడ గర్భమే అవసరం అనుకున్నాడు. అర్థమైందండి మీకు? ఇలాంటి స్త్రీ యొక్క గర్భమే అవసరం. ఎవరిని పంపించడానికి భూమి మీదకి? యేసుక్రీస్తును పుట్టించడానికి, యేసుక్రీస్తును పంపించడానికి. అలాగా స్త్రీ యొక్క గర్భము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉద్భవించడం అనేది కనుక క్రీస్తు ప్రభు పుట్టుకలో ఏమి లేదు, క్రీస్తు ప్రభు పుట్టడంలో ఏమి లేదు, పాపము లేదు. ఎందువల్ల అంటే పురుషుని యొక్క ప్రమేయము లేకుండా క్రీస్తు ప్రభు జన్మించాడు కదా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్ల యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు కదా. కనుక ఆయన ఆ స్త్రీ గర్భం దాల్చడంలో స్త్రీ యొక్క పురుషుని యొక్క ప్రమేయం లేదు. పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించింది. కనుక క్రీస్తు ప్రభు పుట్టడంలో ఏం లేదు అంటే పాపము లేని వాడుగా యేసు ప్రభు భూమి మీద పుట్టాడు. అది దేవునికి ఉండవలసిన ఒక ప్రత్యేకమైన లక్షణం. ఈ భూమి మీద క్రీస్తు ప్రభు కాక ఎవరైతే పుట్టుకొచ్చారో, ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన వారందరూ కూడా పురుషుని యొక్క ప్రమేయము కలిగి పుట్టారు. కనుక మనుషులందరూ ఏమయ్యారు అంటే పాపులయ్యారు. క్రీస్తు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచ ప్రజలలో పుట్టిన వారిలో క్రీస్తు ప్రభు ఒక్కడే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు. మిగతా వారందరూ కూడా ఎంతమంది మహాత్ములు పుట్టినా, ఎంతమంది గొప్పవారు పుట్టినా, ఎంతమంది మహామేధావులు పుట్టినా వాళ్ళందరూ కూడా పురుషుని యొక్క ప్రమేయము కలిగి పుట్టిన వారే తప్ప పురుషుని యొక్క ప్రమేయము లేకుండా పుట్టిన వారు యేసుక్రీస్తు ఒక్కడే. అందువల్ల ఆయన పరిశుద్ధుడు అయ్యాడు, అందువల్ల ఆయన పాపము లేని వాడయ్యాడు, అందువల్ల ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అన్న సంగతి మనం గ్రహించాలి. చూసారా యేసు ప్రభు పుట్టుక ఎంత విచిత్రం, యేసు ప్రభు పుట్టుక ఎంత ఆశ్చర్యం, యేసు ప్రభు పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఎంత గొప్పదో చూసారా. ఈరోజు మనం నమ్మటానికి, ఆయన దేవుడని నమ్మటానికి ఇలాంటివే ఆధారాలు. పాపం లేనోడు ఆయన. దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నామో అలాంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. కనుక అలాంటి ఆయనను నమ్మడానికి ఏమాత్రమును కూడా వెనకాడవలసిన అవసరత ఏమాత్రమును కూడా. కనుక యేసు ప్రభు ఎందుకు పుట్టాడో ఈ రోజు మనం వింటున్నాం. తిమోతి పత్రిక 1:15 ఇలా రాశాడు ఆయన. చూద్దాం 1 తిమోతి
1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాశాడండి. చదవండి ఒకసారి. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చదవండి. చదవాలి. పాపులను రక్షించుటకు శ్రీ నువ్వు కూడా తీరేదా? అసలు 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది అన్నాడు. చూసారా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆ మాటలో, ఆ గ్రంథంలో, వచనములో రాయించాడు దేవుడు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి. పాపులను రక్షించాలి అంటే ఎలాంటి వాడు అవసరము? పాపం లేని వాడు అవసరం. అర్థమైందండి? పాపినైన నిన్ను, పాపినైన నన్ను, పాపులైన ప్రజలందరినీ కూడా రక్షించాలి. యేసు ప్రభు రావడానికి కలిగిన కారణం ఏంటి? పైగా మానవుడిగా రావడానికి కారణం ఏంటి? దేవుడుగా ఎందుకు రాలేదు అని అంటే, దేవుడుగా వస్తే మనుషులు ఎవరో కూడా బ్రతికే అవకాశము. అందుకు దేవుడు మానవ శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి రావడానికి కలిగిన కారణం ఏంటంటే రక్షించడానికి ఆయన వచ్చాడు. మనకి ఏం అవసరము? మానవాళ్ళందరికీ కూడా ఏం అవసరం అండి? రక్షణ అవసరం. రక్షణ అవసరం. రక్షణ అంటే ప్రమాదము నుండి తప్పించబడటం. ప్రమాదంలో ఉన్న లోకమంతా కూడా. ఏంటో ప్రమాదము? పాపము అనబడే ప్రమాదం. పాపిగా పుట్టి ఈ భూమి మీద ఆ పాపల మధ్యలో జీవిస్తూ, పాపములోనే బ్రతుకుతూ, పాపముతోనే ఒకవేళ చచ్చిపోతే పాపి అయిన మానవుడి యొక్క గతి ఏమవుతుంది అని అంటే పాపము వలన వచ్చి జీతము. అందువల్ల పాపులను ఎందుకు రక్షించాలనుకున్నాడు ఆయన? మన పాపులమని ఆయన విడిచిపెట్టేయకుండా, పాపులమని మన మీద ఆయన అసహించుకోకుండా, పాపులమని మనం ఏమాత్రం కూడా సేకరించుకోకుండా, పాపులైన వారినే రక్షించాలని ఎందుకు అనుకున్నాడు అనంటే, మనం ఎవరి పిల్లలు? అసలు ఎవరి ద్వారా పుట్టిన వారము? దేవుని వలన, దేవుని ద్వారా మనం పుట్టిన వారము కదా. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామనుకోండి, ఒక ఫ్యాన్ కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక సెల్ కొన్నా, మరొకటి ఏదైనా కొనుక్కున్నా, మన వస్తువు మన కళ్ళెదురుగా పాడైపోతే మనం సహించగలమా? దాన్ని వెంటనే ఏం చేయాలి? రిపేర్ చేయించి మరలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది మన ఆలోచన. ఇది పట్టుకెళ్ళిపోవాలని అంటామా? సర్వసాధారణంగా ఏమైనా అంటామా? దానిని బాగు చేయించుకుని మరలా మనం వాడుకోవాలి. ఎందువల్ల? అది మనది. ఎందుకు అయింది? మనం ఏం చెల్లించాము? డబ్బులిచ్చి కొనుక్కున్న వస్తువు మన కళ్ళెదురుగా పాడైపోతే మనం చూస్తూ ఎలాగైతే ఊరుకోలేమో, దేవుడు కూడా మనం పాపంలో ఉంటే ఆయన సహించలేకపోయాడు. మన పాపం రక్షించాలనుకున్నాడు. మన పాపాలను కడిగివేయాలనుకున్నాడు. మన పాపములను కడిగివేయడానికి యేసు యొక్క రక్తముతో స్నానం చేయించాలనుకున్నాడు మనల్ని. అందుకు మహాగరుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ మహాలోకాన్ని, ఆ మహామహిమను, ఆ ఘనతను, ఆ గౌరవాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి
ఏర్పడింది. అందుకు ఒక గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ఒక పవిత్రమైన గర్భము. ఆ గర్భమే కన్యమరి అయినటువంటి గర్భము. ఆ గర్భము ద్వారా ఈ భూమి మీదకి ఆయన రావాల్సిన అవసరత. కనుక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేవన్న వాక్యము ఎలాంటిది? నమ్మదగినది. నమ్మకూడనిది కాదు, నమ్మదగినది. నమ్మాలి అంతే. దేవుడు చెప్పాడు నమ్మాలి. ఆ నమ్మడానికి కలిగిన ఆధారాలు ఉన్నాయి. ఆ నమ్మడానికి కావలసినటువంటి నిజాలు బైబిల్లో వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి మనం తప్పనిసరిగా నమ్మాలి. నమ్మకపోతే అది నమ్మని వారికి నష్టం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు? పుట్టాడైనా పుట్టాడు కదండి. పుట్టాడు అంటే ఎప్పుడు పుట్టాడు అన్నది ఆ గొప్ప ప్రశ్నేది కూడా కాదు, కానీ అది మనకు అవసరమైనటువంటి విషయం. కానీ ఎందుకు పుట్టాడు అసలు ఆయన అన్నది మనకి ఎందుకు పుట్టాడని విన్నామండి మనం. పాపులను రక్షించడానికి. మనం రక్షించబడక మునుపు, క్రీస్తు ప్రభువును తెలుసుకోక మునుపు మనం కూడా ఎవరి లెక్కల్లో ఉన్నాము? పాపుల యొక్క లెక్కల్లోనూ లోకం యొక్క లెక్కల్లోనూ మనం ఉన్నాము. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఒక సదుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న వారి యొక్క పాపాలు కలిగి వేయబడాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దానికి కొంతమంది నమ్మి వచ్చారు, మరి కొంతమంది నమ్మని వారు ఉన్నారు. నమ్మి వచ్చినటువంటి వారికి రక్షణ ఇస్తాడు, నమ్మకపోతే ఏమిస్తాడు? ఉందా? యేసు ప్రభు భూమి మీదకి రావడానికి కారణం ఉంది కదండి. ఏంటో కారణం? ఏంటో కారణమని మనం వింటున్నామమ్మా. ఏంటో కారణమని వింటున్నాం. పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఊరకనే రాలేదండి. ఊరకనే రాలేదండి. ఎలా పుట్టాడు అని అంటే పరిశుద్ధుడుగా పుట్టాడు. ఏ పాపము లేని వాడుగా పుట్టాడండి. స్త్రీకి పురుషుడు యొక్క ప్రమేయం లేకుండా పుట్టాడండి. ఆయన పుట్టుకలో పరిశుద్ధత కనబడుతుంది. పాపము లేనివాడుగా ఆయన పుట్టాడు. పాపము లేనివాడుగా బ్రతికాడు. పాపము లేనివాడుగా జీవించాడు. పాపము లేనివాడుగా చనిపోయాడు. పాపము లేనివాడుగా తిరిగి సమాధిలో నుండి మరణాన్ని గెలిచి తిరిగి తెచ్చాడు. ఇంకొక సంగతిని మనం చూద్దాం. చూడండి, ఇంకొక సంగతి లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఎలా రాశాడు. ఇంకా ఎందుకు వచ్చాడు ఆయన రాశాడు. చూడండి 19:10లో లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏమన్నాడు? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పిన. ఎందుకు వచ్చాడు? నశించిపోయే వారిని, నశించిన దానిని వెతకి. దేవుడు ఎదుకడా మనం వెతుకమా? ఏమండి, రోగిని డాక్టర్ వెతుకుతాడా? రోగిని డాక్టర్ వెతుక్కుంటూ వెళ్తాడు చెప్పండి మీరు. డాక్టర్ అమ్మా నీకు ఇవ్వకుండా వస్తున్నా ఏంటి రవింద్ర ఏంటంటే వచ్చి అమ్మా నీకు జ్వరం వచ్చిందా? అమ్మా నీకు తలనొప్పి ఉందా? ఏమంటే ఊర్లో తలనొప్పి వచ్చి వారు జ్వరం వచ్చి నిర్వచనాలు అయ్యి వాళ్ళు ఎంతమంది ఉన్నారని డాక్టర్ అడుగుతాడు ఏంటి వచ్చి. డాక్టర్ ఎక్కడ కదండి ఎవరినని. మరి ఎవరు వెతుకుతారు? రోడ్డు ఎవరు వెతుక్కుంటూ వెళ్తాడు? డాక్టర్ వెతుక్కుంటూ. మంచి హాస్పిటల్ లేదు, మంచి ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారు, మంచి వైద్యం ఎక్కడ చేస్తారు వెతుక్కుంటూ రోడ్డే వెళ్తాడు. కానీ ఆశ్చర్యమైన వింతైన సంగతి ఏంటంటే మనల్ని ఎవరు ఎదిగారట? చూసారా? మనం రోగులం. ఏం రోగం ఉంది మనకి? కాక రోగం ఉంది. కాక రోగానికి మందు ఇచ్చే పరమ వైద్యుడు ఎవరు? యేసుక్రీస్తు. రోగులైన మనల్నే ఆయన వెతుక్కుంటూ ఆ రోగం వస్తే నశించిపోతామంట అన్నాడు కదా అక్కడ. ఆ రోగం వస్తే ఏంటి ఆ రోగం? ఈ శరీరానికి చాలా రోగాలు వస్తాయి కదా. వస్తాయి రావు ఈ శరీరం
శరీరానికి. అప్పుడు పరిగెత్తుకుని ఎవరి దగ్గరికి వెళ్తాము? నాకు నా రోగం బాగు చేయాలని డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మరి ఆత్మక రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దానికి మందు ఈ గొంగళప్పారావు దగ్గర లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఆ బాణంలోనూ దొరకదు. దొరుకుతుందండి? దొరుకుతుందా? దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? దానికి ఒక వైద్యుడు ఉన్నారు, ఆయన పరమ వైద్యుడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. పాత రోగానికి మందు ఎవరి దగ్గర ఉందంటే యేసు ప్రభు దగ్గరే. అందువల్ల నశించిన దానిని వెదకి, నశించిన దానిని అంటే నశించిపోతున్న ఆత్మను, నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు వెదికాడట ఆయన. ఎంత శ్రద్ధ చూసారా మన మీద, ఎంత ప్రేమ చూసారా మన మీద. దేవుడికి ఎంత ప్రేమ చూడండి మన మీద. అందుకు యేసు ప్రభు వారు 3 ఉపమానాలు చెప్పారు. ఒకటి ఏంటంటే తప్పిపోయిన గొర్రెలు వెతికాడట, 2 పోగొట్టుకున్న వెండి నాణాన్ని వెతికారట, 3 తప్పిపోయిన కుమారుణ్ణి ఆయన మరలా వస్తాడని కళ్ళు కాసేటట్టు ఎదురు చూశాడట. ఈ 3 ఉపమానాలు ఎవరి కొరకు చెప్పబడ్డది అంటే యేసుక్రీస్తు మన కొరకు వెతుకుతున్నాడు అని చెప్పడానికి ఆ 3 సంగతులు చెప్పబడ్డాయి. కనుక మనం వెతికాడు కదండి ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? నశించిన దానిని, నశించిన వారి యొక్క ఆత్మలను వెదకి, ఎవరు వెదకి? యేసు ప్రభు వెతికి రక్షించడానికి వచ్చాడు. కనుక క్రీస్తు ప్రభువు రావటానికి ఎన్ని గొప్ప కారణాలు ఉన్నాయో చూడండి, ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయో చూడండి. 3వ సంగతి ఇంకా ఎందుకు వచ్చాడో 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ సంగతి రాయబడి ఉంది. చదవాలి. 1 యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. చూసారా? 3వ కారణం. యేసు ప్రభు రావటానికి, మానవుడిగా రావటానికి 3వ కారణం ఏంటండి? అమ్మా వినాలి. యేసు ప్రభు రావటానికి 3వ కారణం ఏంటి? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుడి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, వచ్చాడు. అపవాది అంటే ఎవరండి? అమ్మా సాతాను. సాతాను కొన్న మరొక పేరు ఏంటంటే అపవాది. చాలా పేర్లు ఉన్నాయి సాతానికి. చాలా పేర్లు ఉన్నాయి. దీంట్లో ఏమంటున్నాడంటే అపవాది అంటున్నాడు. అపవాది కొన్ని క్రియలు చేస్తున్నాడట. సాతాను ఏం చేస్తాడు? సాతాను చేస్తే మంచి పనులు చేస్తాడా, చెడ్డ పనులు చేస్తాడమ్మా? చెడ్డ పనులే చేస్తాడు, చెడ్డ క్రియలే తలపెడతాడు, చెడ్డ ఆలోచనలే తలపెడతాడు. ఏంటి ఆయన చేసిన పనులు? ఉన్నాయి లోకంలో. పనులు చేస్తున్నాడు కదా, చాలా పనులు చేస్తున్నాడు. ఏం పనులు చేస్తున్నాడు? ఏ క్రియలు చేస్తున్నాడు వాడు అంటే, ఆ కొండలో పెడితే మనిషి అయిపోయాడండి అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఆ తపేలలో పెట్టి మూతెడితే మనిషి అయిపోయాడండి అనే మాట ఎప్పుడైనా విన్నారా? అది జరగదండి. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ కూడా జరిగే అవకాశమే లేదు. పురుషుని యొక్క కణాలు తల్లి గర్భంలోకి వెళ్ళి రూపుదాల్చాలి. అది అక్కడ ఒక స్త్రీ ఉన్న గర్భం మాత్రమే అవసరం. గర్భంలో మాత్రమే ఒక పురుషునిగా కానీ స్త్రీగా కానీ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు పరలోకమందు ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి పంపించాలి, ఈ భూమి మీదకి రావాలని అనుకున్నప్పుడు ఈ భూమి మీద ఒక స్త్రీ యొక్క
కానీ ఆ స్త్రీ యొక్క గర్భాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆమె దేవుని దృష్టికి నీతిమంతురాలుగా, దేవుని దృష్టికి ప్రార్థనా పరురాలుగా, దేవుని దృష్టికి భయభక్తులు కలిగినటువంటి దానిగా, దేవుని దృష్టికి యథార్థవంతురాలుగా, దేవుడంటే భయము కలిగి చాలా పరిశుద్ధురాలుగా ఆ జీవించిన కారణాన్ని బట్టి దేవుని దృష్టి ఎవరి మీద పడ్డది? ఆ మరియ అనబడినటువంటి కన్యక మీద దేవుని దృష్టి పడ్డది. అప్పుడు దేవుడు అనుకున్నాడు, శబాస్, క్రీస్తు ప్రభు భూమి మీద కొట్టడానికి ఇలాంటి ఆవిడ గర్భమే అవసరం అనుకున్నాడు. అర్థమైందండి నీకు? ఇలాంటి స్త్రీ యొక్క గర్భమే అవసరం. ఎవరిని పంపించడానికి భూమి మీదకి? యేసుక్రీస్తును పుట్టించడానికి, యేసుక్రీస్తును పంపించడానికి. అలాగా స్త్రీ యొక్క గర్భము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉద్భవించడం అనేది కనుక క్రీస్తు ప్రభు పుట్టుకలో ఏమి లేదు, క్రీస్తు ప్రభు పుట్టడంలో ఏమి లేదు, పాపము లేదు. ఎందువల్ల అంటే పురుషుని యొక్క ప్రమేయము లేకుండా క్రీస్తు ప్రభు జన్మించాడు కదా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్ల యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు కదా. కనుక ఆయన ఆ స్త్రీ గర్భం దాల్చడంలో స్త్రీ యొక్క పురుషుని యొక్క ప్రమేయం లేదు. పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించింది. కనుక క్రీస్తు ప్రభు పుట్టడంలో ఏం లేదు అంటే పాపము లేని వాడుగా యేసు ప్రభు భూమి మీద పుట్టాడు. అది దేవునికి ఉండవలసిన ఒక ప్రత్యేకమైన లక్షణం. ఈ భూమి మీద క్రీస్తు ప్రభు కాక ఎవరైతే పుట్టుకొచ్చారో, ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన వారందరూ కూడా పురుషుని యొక్క ప్రమేయము కలిగి పుట్టారు. కనుక మనుషులందరూ ఏమయ్యారు అంటే పాపులయ్యారు. క్రీస్తు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచ ప్రజలలో పుట్టిన వారిలో క్రీస్తు ప్రభు ఒక్కడే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు. మిగతా వారందరూ కూడా ఎంతమంది మహాత్ములు పుట్టినా, ఎంతమంది గొప్పవారు పుట్టినా, ఎంతమంది మహామేధావులు పుట్టినా వాళ్ళందరూ కూడా పురుషుని యొక్క ప్రమేయము కలిగి పుట్టిన వారే తప్ప పురుషుని యొక్క ప్రమేయము లేకుండా పుట్టిన వారు యేసుక్రీస్తు ఒక్కడే. అందువల్ల ఆయన పరిశుద్ధుడయ్యాడు, అందువల్ల ఆయన పాపము లేని వాడయ్యాడు, అందువల్ల ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడన్న సంగతి మనం గ్రహించాలి. చూసారా యేసు ప్రభు పుట్టుక ఎంత విచిత్రం, యేసు ప్రభు పుట్టుక ఎంత ఆశ్చర్యం, యేసు ప్రభు పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఎంత గొప్పదో చూసారా. ఈరోజు మనం నమ్మటానికి, ఆయన దేవుడని నమ్మటానికి ఇలాంటివే ఆధారాలు. పాపం లేనోడు ఆయన. దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నామో అలాంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. కనుక అలాంటి ఆయనను నమ్మడానికి ఏమాత్రమును కూడా వెనకాడవలసిన అవసరత ఏమాత్రమును కూడా. కనుక యేసు ప్రభు ఎందుకు పుట్టాడో ఈ రోజు మనం వింటున్నాం. తిమోతి పత్రిక 1:15 ఇలా రాశాడు ఆయన. చూద్దాం. 1 తిమోతి 1:15 ఇలా రాశాడండి. చదవండి ఒకసారి. 1 తిమోతి 1:15 ఇలాగ రాయబడి ఉంది. చదవండి. చదవాలి. పాపులను రక్షించుటకు శ్రీ నువ్వు కూడా తీరేదా? అసలు 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది అన్నాడు. చూసారా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆ మాటలో, ఆ గ్రంథంలో, వచనములో రాయించాడు దేవుడు.
పాపం లేనివాడు అవసరం. అర్థమైందండి? పాపినైన నిన్ను, పాపినైన నన్ను, పాపులైన ప్రజలందరినీ కూడా రక్షించాలి. యేసు ప్రభు రావడానికి కలిగిన కారణం ఏంటి? పైగా మానవుడిగా రావడానికి కారణం ఏంటి? దేవుడుగా ఎందుకు రాలేదు అని అంటే, దేవుడుగా వస్తే మనుషులు ఎవరో కూడా బ్రతికే అవకాశము. అందుకు దేవుడు మానవ శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి రావడానికి కలిగిన కారణం ఏంటంటే రక్షించడానికి ఆయన వచ్చాడు. మనకి ఏం అవసరము? మానవాళ్ళందరికీ కూడా ఏం అవసరం అండి? రక్షణ అవసరం. రక్షణ అవసరం. రక్షణ అంటే ప్రమాదము నుండి తప్పించబడటం. ప్రమాదంలో ఉన్న లోకమంతా కూడా. ఏంటో ప్రమాదము? పాపము అనబడే ప్రమాదం. పాపిగా పుట్టి ఈ భూమి మీద ఆ పాపల మధ్యలో జీవిస్తూ, పాపములోనే బ్రతుకుతూ, పాపముతోనే ఒకవేళ చచ్చిపోతే పాపి అయిన మానవుడి యొక్క గతి ఏమవుతుంది అని అంటే పాపము వలన వచ్చి జీతము. అందువల్ల పాపులను ఎందుకు రక్షించాలనుకున్నాడు ఆయన? మన పాపులమని ఆయన విడిచిపెట్టేయకుండా, పాపులమని మన మీద ఆయన అసహించుకోకుండా, పాపులమని మనం ఏమాత్రం కూడా సేకరించుకోకుండా, పాపులైన వారినే రక్షించాలని ఎందుకు అనుకున్నాడు అనంటే, మనం ఎవరి పిల్లలు? అసలు ఎవరి ద్వారా పుట్టిన వారము? దేవుని వలన, దేవుని ద్వారా మనం పుట్టిన వారము కదా. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక ఫ్యాన్ కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక సెల్ కొన్నా, మరొకటి ఏదైనా కొనుక్కున్నా, ఆ వస్తువు మన కళ్ళెదురుగా పాడైపోతే మనం సహించగలమా? దాన్ని వెంటనే ఏం చేయాలి? రిపేర్ చేయించి మరలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది మన ఆలోచన. ఇది పట్టుకెళ్ళిపోవాలని అంటామా? సర్వసాధారణంగా ఏమైనా అంటామా? దానిని బాగు చేయించుకుని మరలా మనం వాడుకోవాలి. ఎందువల్ల? అది మనది ఎందుకు అయింది? మనం ఏం చెల్లించాము? డబ్బులిచ్చి కొనుక్కున్న వస్తువు మన కళ్ళెదురుగా పాడైపోతే మనం చూస్తూ ఎలాగైతే ఊరుకోలేమో, దేవుడు కూడా మనం పాపంలో ఉంటే ఆయన సహించలేకపోయాడు. మన సాక్షిగా ఉండడానికి వచ్చాడు. దేవుడు ఉన్నాడని, పరలోకం ఉందని, స్వర్గం అంటే మోక్షం ఉందని కదా, దేవుడే యావత్ ప్రపంచాన్ని నిర్మించాడని, అందులో ఉన్నటువంటి మనల్ని కూడా నిర్మించాడని, దేవుడే మనందరికీ కూడా తండ్రి ఆయన ఒక్కడే అని, ఇలాంటి సంగతులు ఎన్నో ఈ భూమి మీద ఆయన చెప్పడానికి సత్య సాక్షిగా, సత్య సంబంధిగా ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభు వారు వాస్తవాన్ని చెప్పేవాడే తప్ప అబద్ధాన్ని చెప్పేవాడు ఆయన కానే కాదు. అర్థమైందా? యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? యేసుప్రభు ఎందుకు వచ్చాడమ్మా? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఒకటి, పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండు, నశించిపోయిన వారిని వెనక్కి రక్షించడానికి వచ్చాడు. మూడు, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. నాలుగు, సత్యాల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఐదు, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చదవండి. ఆమె ఏ చదువుతున్నారు? 20వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనాన్ని చదవాలి.
అలాగే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చేదని చెప్పిన ప్రాణాన్ని ఎవరైనా వచ్చారట ఆయన. యేసుప్రభు ఎందుకు రాలేదట? సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాడట. పరిచారం చేయించుకున్నట్టుగా రాలేదు కానీ ఇతరులకు పరిచర్య చేయడానికి వచ్చాడట. ఇంకొక సంగతి ఏమంటున్నాడు అని అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. విమోచన అంటే విడిపించడం. అవసరమని ఏదో వస్తువు మనం ఎక్కడ పెడతాం? తాకట్టు పెడతాం కదండి. మరలా మన చేతికి రావాలంటే మనం విడిపించాలి కదా. వెళ్ళి విడిపించినప్పుడు ఏమిస్తాము? విడిపించినప్పుడు ఏమిస్తాం? అసలు ఇస్తాము, తర్వాత వడ్డీ కూడా ఇస్తాం. అసలు వడ్డీ ఇస్తేనే కానీ మన వస్తువు మన చేతిలోకి రాదు కదా. అలాగే క్రీస్తు ప్రభువు కూడా మనం విడిపించడానికి వచ్చాడట. విడిపించడానికి వచ్చాడు అంటే మరి మనం ఎక్కడున్నాం? అప్పటికి పాపంలో బ్రతుకుతున్నాం. ఆ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి, ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విడిపించడానికి, రక్తాన్ని కాల్చి మనల్ని విడిపించడానికి ఈ భూమి మీద కార్యించాడు. ప్రాణాన్ని ఇచ్చాడటండి ఆయన మన కోసం. ప్రాణం పెట్టేవాడే దేవుడు కానీ ప్రాణం తీసేవాడే ఏం కాదు. బలైపోయిన వాడే దేవుడు కానీ బలిని కోరువాడు దేవుడు.